డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జిల్లా పామరులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకల ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రాజెక్టు వైస్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్, ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా పాల్గొన్నారు. పీహెచ్సీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా అప్డేట్ చేస్తూ శంకుస్థాపన చేశామని ఎమ్మెల్యే కుమార్ రాజా చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు ఆ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని ఎమ్మెల్యే చెప్పారు. మరో 6 కోట్ల రూపాయల వ్యయంతో 2 ఎస్సీ హాస్టల్స్ ను త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఓం దేవస్య గృహే మనయో ఓం అయం శాసనసభ్యుడిగా పామర్ నియోజకవర్గ ప్రజల సేవకుడిగా చాలా గర్వపడుతున్నా, చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ 9 నెలల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా జవాబుదారీతనంతో, బాధ్యతతో, ఒక నమ్మకంతో, ఒక భరోసాతో ప్రజాహితం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం ముఖ్యమంత్రి గారు నిత్యం శ్రమిస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసింది. దాంట్లో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రజల ఆరోగ్యం కన్నా, బిడ్డల చదువు కన్నా ఏది ముఖ్యం కాదు అనే నినాదంతో ఈరోజు 9 నెలల్లోనే 6 కోట్ల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. 9 నెలల్లోనే ఈ పన్ను కూడా పూర్తి చేయబోతున్నాం అని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఇప్పటికే ఇది పిహెచ్సి అయినప్పటికీ కూడా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయినప్పటికీ కూడా 30 బెడెడ్ ఎక్విప్డ్ ఏదైతే సెట్టింగ్ ఉందో దానికి తగ్గ ఎక్విప్మెంట్ విత్ డాక్టర్స్ ఉన్నారు, ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ పనిచేస్తున్నారని కూడా తెలియజేస్తారు. ఎప్పుడైతే ఈ హాస్పిటల్ 6 కోట్ల వ్యయంతో అందుబాటులోకి వస్తుందో ఇక దూరంగా వెళ్ళి ప్రయాసపడాల్సిన పరిస్థితులు, అవస్థలు, ఇబ్బందులు ఉండవని కూడా తెలియజేస్తారు. దీనికి చాలా గర్విస్తున్నాం. దీనికోసం ముఖ్యమంత్రి గారిని పలుమార్లు, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారిని ఆయన పలుమార్లు అర్జీ రూపంలో కానీ, వినతి రూపంలో కానీ, విజ్ఞప్తి రూపంలో కానీ రకరకాలుగా ఆయన్ని అసెంబ్లీలో కూడా అడగటం జరిగింది. తద్వారా ఇటీవలే దీనికి గ్రాంట్, శాంక్షన్ అన్నీ తీసుకురావడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. సంవత్సరంలోనే దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచన ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఉండాలనేది కూడా ఆయన ఆలోచన.